కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రి పేర్ని నానిపై కోడగుడ్లతో జన సైనికులు దాడి చేశారు. ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుడివాడలో పేర్ని నానిపై దాడికి జన సైనికులు ప్రయత్నించారు. చంద్రబాబు, లోకేష్, పవన్పై అసహ్య ఫోటోలు మార్పింగ్ చేసిన ఇంటూరి రవికిరణ్ను గుడివాడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రవికిరణ్ను పరామర్శించేందుకు ఆదివారం పేర్ని నాని గుడివాడలోని కాపు నాయకుడు తోట శివాజీ ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు పేర్ని నానిపై కోడిగుడ్లతో దాడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన వచ్చే దారిలో కారుపై దాడి చేశారు. కాగా తోట శివాజీ ఇంట్లో ఉన్న పేర్ని నాని క్షమాపణ చెప్పేదాకా వదిలేది లేదని జనసేన వీర మహిళలు, నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న వైసీపీ నాయకుడు పాలేటి చంటి కారు అద్దాలు పగలగొట్టారు. అనంతరం నాని ఇంట్లో నుంచి బయటకు వస్తే దాడి చేయడానికి రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పేర్ని నాని ప్రయాణించిన కారును పెట్రోల్ పోసి నిప్పు పెట్టబోయాడు ఓ జనసేన కార్యకర్త. ఇక కార్యకర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు. మేము ఈ రోజున అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి. ఆ రోజున కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు, సినిమాలు 10 రూపాయల టికెట్లు అమ్మించావు, పవన్ కళ్యాణ్ గారి అమ్మని తిట్టావు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టావు, చిరంజీవి గారిని తిట్టావు. అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం. మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్ వస్తే మమ్మల్ని అందరినీ బలవంతంగా అరెస్ట్ చేయించావు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే, నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే గనక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా ఆ జనసేన పార్టీకి సంబంధించి నాయకులందరూ కూడా ఆ గత ప్రభుత్వం 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పనిచేశారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ వెనుక చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ప్రాముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మాటలు కానీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కానీ, ఆ పవన్ కళ్యాణ్ 2 ప్రదేశాలలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఆ ఎక్కడా కూడా ఆ ప్రజలను కానీ, జన సైనికులను కానీ ఎక్కడ ఒక చిన్న మాట కూడా అనకుండా జన సైనికుల్ని ఆ వెంట పెట్టుకుని జన సైనికుల్ని ఆదరిస్తూ, అభిమానిస్తూ కూడా ఆయన అడుగు ముందుకేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల తర్వాత అమాంతంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రజల ఆదరాభిమానులు కానీ, జన సైనికులు కానీ అమాంతంగా పెరిగిన పరిస్థితి ఉంది. దాదాపు 2019, 2024 నుంచి కూడా ప్రజలంతా ఓపిక పట్టిన పరిస్థితి ఉంది. ఆ పవన్ కళ్యాణ్ మాటలకు కానీ, పవన్ కళ్యాణ్ సూచనలకు కానీ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలకు కానీ, పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పనికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ అమాంతంగా పెరిగిపోయారంటూ ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ వర్గానికి చెందిన పేర్ని నాని వైసీపీ పార్టీలో మంత్రి పదవి అనుభవిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకంత రైట్ హ్యాండ్ గా కూడా వెలిగిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్గానికి సంబంధించి కూడా నాయకులందరినీ కూడా, ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేందుకు ఆ పేర్ని నాని చాలా కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక చిన్న మాట జగన్మోహన్ రెడ్డిని అంటే అన్న నేపథ్యంలో కూడా పేర్ని నాని ఆ వెంటనే దాన్ని అందిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ ని నానా రీతిలో, నానా విధాలుగా, నానా రకాలుగా కూడా ఆ పవన్ కళ్యాణ్ ని దూషించిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ మీద ఒంటికాలతో ఆ పేర్ని నాని వెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలు వచ్చేసరికల్లా 2024 ఎన్నికల్లో ఆ పేర్ని నాని ఎన్నికల్లో ఆ పోటీ చేయనప్పటికీ కూడా పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు పోటీ చేశాడు. పేర్ని కిట్టి ఆ ఘోర పరాజయం పవన్ పాలయ్యాడు. అయితే ఈ నేపథ్యంలోనే అలాగే వైసీపీ పార్టీ కూడా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కొంత మేరకు పేర్ని నాని మీద, ఇంటి మీద కూడా 2024 ఎన్నికల అనంతరం కూడా ఆయన ఇంటి మీద ఆ జన సైనికులు కానీ, జనసేన పార్టీ అభిమానులు కానీ దాడి కూడా చేసిన పరిస్థితి. కొన్ని రోజులు పేర్ని నాని ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. నేడు ఆ పేర్ని నాని గుడివాడ
ఓ చిన్న కార్యక్రమానికి శుభకార్యానికి వచ్చిన నేపథ్యంలో, ఆయన గుడివాడ వచ్చిన నేపథ్యంలో అక్కడున్న జన సైనికులు కానీ, జనసేన పార్టీ అభిమానులు కానీ అమాంతంగా కూడా పేర్ని నాని వచ్చిన విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున కూడా అక్కడ విధ్వంసం సృష్టించే ఇది కూడా చేసిన పరిస్థితి. ఆ పేర్ని నాని ఉన్న అపార్ట్మెంట్ దగ్గర కూర్చొని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. పేర్ని నాని వైపు చెప్పులు చూపిస్తూ ఆందోళన చేస్తా ఉన్నారు జనసేన మహిళలు కానీ, ప్రధానంగా కార్యకర్తలు కానీ. ఆ పేర్ని నాని క్షమాపణ చెప్పే వరకు కూడా ఆందోళన విరమించేది లేదంటూ పవన్ కళ్యాణ్కి ఆ పేర్ని నాని చాలా ద్రోహం చేశాడని, పవన్ కళ్యాణ్ మీద ఒంటెద్దు పోగడలు చేశాడని, పవన్ కళ్యాణ్ ని నానా రకాలుగా దూషించి పార్టీలో పదవుల కోసం ఆ పవన్ కళ్యాణ్ ని తిట్టారని, ఏదైతే వర్గం ప్రధాన వర్గం ఉందో ఆ వర్గాన్ని కూడా ద్రోహం చేశారంటూ కూడా ఆయన ఆరోపిస్తా ఉన్నారు. ఆయన కారు మీద దాడి చేశారు, ఆయన కారు మీద రాళ్ల దాడి చేశారు. అలాగే ఏదైతే ఆ పేర్ని నాని ఉన్న అపార్ట్మెంట్ ఏదైతే శుభకార్యానికి వచ్చాడో, ఆ శుభకార్యానికి వచ్చిన వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి ఆ పేర్ని నాని శుభకార్యానికి వచ్చాడు. ఈ శుభకార్యానికి వచ్చిన నేపథ్యంలో ఆయన కార్ల మీద కూడా రాళ్లతో దాడి చేశారు. కార్ అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితిని, పవన్ పై అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పే పేర్ని నాని ఇక్కడి నుంచి బయటికి వెళ్లాలని కూడా వాళ్ళు సూచించిన పరిస్థితి. ఇప్పటికీ కూడా పేర్ని నాని ఉన్న అపార్ట్మెంట్ ముందే జన సైనికులు కూడా అందరూ కూర్చొని పెద్ద పెద్ద నినాదాలు ఇస్తున్న పరిస్థితి. తక్షణమే పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పి ఇక్కడి నుంచి బయటికి వెళ్లాలని కూడా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్న పరిస్థితి. భారీగా ఏదైతే వైసీపీ నేత ఇంటి వద్దకు కూడా భారీగా జన సైనికులు చేరుకున్నారు, జనసేన పార్టీ అభిమానులు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెబితేనే ఇక్కడి నుంచి బయటకు కూడా కథలనిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఉండే కొద్దిగా కూడా ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు పెరుగుతున్న పరిస్థితి కానీ తగ్గుతున్న పరిస్థితి లేదు. టైం దాటే కొద్ది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున వైసీపీ నేత తోట ఇంటి వద్దకైతే భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు కొంత మేరకు ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కానీ ఎక్కడా కూడా తగ్గేదే లేదన్న ఆ చందాన కూడా జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్తేనే ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉంటది, లేకపోతే ఎట్టి పరిస్థితిలో కదిలేదే లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే గుడివాడలో పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. పేర్ని నాని రాకతో జన సైనికులు మాత్రం ఆందోళన చేపట్టారు. అలాగే గుడివాడలో ఘోర అవమానం తర్వాత ఆయనకి అవమానం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. కోడిగుడ్లతో దాడి చేశారు, రాళ్లతో దాడి చేశారు. అలాగే ఆయన మీద పర్సనల్ గా తిడతా ఉన్నారు. ఏదేదేమైనా సరే వైకాపా నేత, వైసీపీ నేత తోట శివాజీ ఇంటి దగ్గర పేర్ని నాని ఉండటం గాని, ఆ శివాజీ ఆ ఇంటి ముందు ధర్నా చేస్తా ఉన్న పరిస్థితి గాని, ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే ఇది గాని, పోలీసులు దాన్ని అందుబాటులోకి చేసే ప్రయత్నం గాని చేసే పరిస్థితి లేనట్టు కూడా కనపడతా ఉంది. దీనికి ఏదైతే టైం దాటే కొద్ది కూడా అంతకంత జన సైనికులు ఆ తోట శివాజీ ఇంటి దగ్గర పెరుగుతూ ఉండటమే ప్రధాన కారణంగా కనపడతా ఉంది. శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. మీరు పవన్ బాండ్ నేను తీసుకొస్తా అని చెప్పాక అలాగే స్టేషన్ కి బండి మీద తీసుకొచ్చి తీసుకొచ్చాను.